వాళ్ళ బైబిల్ని సక్రమంగా చదువుండ్రండి. అంత మటుకు ఎస్ ఖచ్చితంగా ఎస్ కరెక్ట్ గా అవునవును శ్రీనివాసాచారి గారు ఎస్ ఎస్ నేను కూడా ఈ డిబేట్ కి వచ్చే ముందు ఎస్ ఎస్ నేను కూడా ఈ డిబేట్ కి వచ్చే ముందు ఒక్క నిమిషం సార్ ఆ భగవద్గీత చూశాను, బైబిల్ కూడా చూశాను. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు కొంపదీసి ఆ బైబిల్లో ఉన్నాయేమో, ఎందుకంటే నేను ఎప్పుడు చదవలేదు, అందులో కొంత చూసుకొచ్చాను అనమాట. చూస్తే ఎక్కడ కూడా అలాంటి అంశాలు లేవు. ఇందాక మీరు ఒక అద్భుతమైన మాట చెప్పారు, సహనావతు సహనోభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అనేసి. అంటే పరుల మీద ద్వేషాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచుకోవద్దు అని చెప్పేసి యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు. మరి ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి. మరి తల్లి చెల్లి గురించి ఎక్కడ ఉంది సార్ ఇది? ఎస్ దీని గురించి మాట్లాడండి సార్. ఎస్ ఒక్క నిమిషం నాయన. తల్లి చెల్లి గురించి చెప్పంటే మనం నిత్యం పఠించే మంత్రానికి అధిదేవత గాయత్రి మంత్రంగా చెప్తాం. వాస్తవంగా అది సవిత్రు మంత్రం. అది గాయత్రి అమ్మవారికి ప్రథమ స్థానం ఇచ్చాం. ఆదిశక్తిగా పార్వతి అమ్మవారిని ఇచ్చాం. ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అందరూ ఎక్కడ చూసినా కానీ మన హిందూ మతంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం మిగతా ఏ మతాల్లోనూ లేదు. అది వాళ్ళు చూసుకోవచ్చు. మేము బైబిల్ గురించి విమర్శిస్తే చీరాల్లో ఎన్వి బ్రహ్మం గారు అని ఒక పెద్ద ఆయన అన్నాడు, బైబిల్ బండారం అని ఒక గ్రంథం రాసేట అసలు యేసుక్రీస్తు అనేవాడు పుట్టలేదు పో అని చెప్పనంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1950 ఆ ప్రాంతంలో హైకోర్టు ఆయన రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేసింది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన చెప్పిన వాదం కరెక్ట్ అని చెప్పని నేను నిరూపించి ఆ పుస్తకం మీద నా నిషేధాన్ని తొలగించుకొని వచ్చాడు. దానికి సమాధానం చెప్పమనండి. అదే గోదావరి జిల్లాలో పెన్మెస్స సుబ్బరాజు గారు అనే ఒక నాస్తికుడు ఒక ఆయన ఉన్నారు. బైబిల్ అసంబద్ధాలు అని చెప్పనని ఒకదానికొకటి కాంట్రవర్ట్ స్వచకు వ్యాఘాతాలుగా ఉన్న ఆ బైబిల్ వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నవి. వాటికి సమాధానం చెప్పండి. నా అమ్మ తల్లి గురించి చెల్లి గురించి మా హిందూ మతం ఈ సనాతన వైదిక ధర్మం ఎంత బాగా చూసుకుంటుందో మాకు తెలుసు, మీకేం తెలుసు? మరి ఇది ఎవరో ఇచ్చిన డబ్బుల కోసం దీనికోసం మతం మారిపోయిన వాడు తీక మీద కత్తి పెట్టి మా మతం నాకు మారుతావా లేదా చస్తావా అని చెప్పని